రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సరఫరాలో విఫలం చెందని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతని సకాలంలో యూరియా పంపిణీ చేయకుండా రైతులను హరిగోస పెడుతున్నాయన్నారు. యూరియా కోసం ఉదయం నుంచి బారులు తీరుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మహేశ్వరం, కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం క్యూ లైన్ కట్టారు. యూరియా సమస్య గురించి సబితా ఇంద్రారెడ్డి రైతులను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల చేత రైతులకు టోకన్లు ఇస్తున్నారన్నారు. రైతుల నుంచి ఆధార్ కార్డ్, భూమ్ పాస్బుక్ జిరాక్స్ తీసుకొని స్లిప్ పద్ధతిలో యూరియాను సరఫరా చేస్తున్నారు. మరోప్రక్క బ్లాక్ మార్కెట్లో యూరియాను అమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ వాన చినుకులు పడగానే అన్నదాతకు రైతు బంధు వేసేవారన్నారు. ప్రభుత్వం దగ్గర, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర సరైన సమాచారం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ కొద్దిగా ఒక 50 మంది ఉన్నారు. మనం దాదాపు 200 పైన ఇస్తున్నాం. కొద్దిగా రేపు వాంటెడ్ ఎక్కువ ఉంది.